పరిశుద్ధమైన దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చేరియున్న దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు. నేటి వాక్య ధ్యానం కొరకు లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనము నుండి 50వ వచనము వరకు ఉన్న భాగాన్ని చదువుదాము. అయితే ఒక్కసారిగా అంతయు చదవవలసిన అవసరం లేదు, కానీ ఈ సందర్భం ఏంటో తెలియడానికి ఒక 3 వచనాలను చదివి వాక్య ధ్యానమును ప్రారంభిద్దాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. చాలండి. మనం చదివిన ఈ వాక్య భాగం స్పష్టంగా ఉంది. యేసు ప్రభువారు ఒకరి ఇంట భోజనమునకై ఆహ్వానించబడ్డారు. ఆయనను ఆహ్వానించింది ఎవరు అంటే, యేసు ప్రభువును ఆయన పరిచర్యను బాగా ద్వేషిస్తూ వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి గుంపులో ఒకడు ఆయన భోజనానికి పిలిచాడు. ఇది చాలా ఆశ్చర్యం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఇది చాలా ఆశ్చర్యం. మనం ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఇది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అన్న విషయాలు మనకు ప్రస్తావన మాత్రం లేదు, కానీ ఇక్కడ స్పష్టంగా ఉన్నది ఏంటంటే పరిసయ్యులలో ఒకడు అని ఉంది. మరి ఈ వాక్యం ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనం చదువుతున్నప్పుడు అతని పేరు కూడా ఆయన ఉచ్చరించాడు, సీమోను అని. సో అతను పరిసయ్యుడు, ఆయన పేరు సీమోను. ఆయన ఇంట భోజనానికి రమ్మని యేసు ప్రభువును ఆహ్వానించాడు. యేసు ప్రభువును ఆహ్వానించగానే యేసు ప్రభు ఆ ఆహ్వానాన్ని ఏమాత్రం కూడా తిరస్కరించకుండా ఆహ్వానము అంగీకరించి వెళ్ళాడు. ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. అదేంటంటే, ఎవరైనా మనతో మాటలు లేని వాళ్ళు కానీ, మనల్ని బాగా వ్యతిరేకించే వాళ్ళు కానీ, మనల్ని ఒకవేళ వాళ్ళు ఎక్కడ చూసినా అదో రకంగా మాట్లాడేవాళ్ళు కానీ భోజనానికి ఆహ్వానిస్తే వెళ్ళొచ్చా అంటే, ఒకవేళ మీరు వెళ్దాం అనుకున్నా, ఒకవేళ మీరు యవనస్తులైతే మీ అమ్మ అంటది, అరే పోమాకరా, అసలుకే వాళ్ళకి నువ్వంటే పడదు నాన్న, నిన్ను పిలిచి ఆ భోజనంలో ఏమన్నా విషయం కలిపితే, నా కొడుకా నువ్వు పోతే నాకు ఇంకెవరున్నారు అయ్యా అనగానే మీరేం చేస్తారు, అమ్మా అట్టాగే అమ్మా అని ఆగిపోతారు. ఒకవేళ మీ సతీమణి భార్యామణి, ఏమండి మీరు తప్పితే మాకు ఇంకెవరున్నారు, మీరు వెళ్ళబాకండి, వాళ్ళు ఏదో మొత్తానికి పెద్ద ఎత్తుమానం మీదే పెద్ద ప్లాన్ వేసే మిమ్మల్ని పిలిచారు, తీరా భోజనాన్ని పిలిచి మిమ్మల్ని సాగుడితే మేమందరం ఏమవ్వాలా, పిల్లలు ఏమవ్వాలా అని అంటే మీరు ఆగిపోతారేమో. కానీ యేసు ప్రభు తనను ఎంతో వ్యతిరేకించే ప్రజలు, ఆ వ్యతిరేకించే గుంపుకు చెందిన వారు ఆయనని భోజనానికి పిలిచినప్పుడు వాళ్ళు ఏ ఉద్దేశంతోనైనా పిలవని, ఈయన మాత్రం ఆ ఆహ్వానాన్ని అంగీకరించి వాళ్ళంటే భోజనానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అసలు ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తన యందు ఏమాత్రం విశ్వాసము లేదు, పరిచర్యలో అడుగడుగున ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. అలా వ్యతిరేకిస్తున్న వారిలో ఒకడు భోజనానికి రమ్మంటే నిస్సంకోచంగా, ఏ మాత్రం కూడా సంకోచించకుండా ఆయన అతని ఎంట భోజనానికి వెళ్ళాడు. ఇంకో సంగతి తెలుసా, ఆ తర్వాత మనం చూస్తాం, ఓ రకంగా యేసు ప్రభువుని పిలిచి అవమానపరిచాడు. ఎవరో పిలిచి అవమానపరిచినట్టుగా ఉంది అతను వ్యవహరించిన తీరు చూస్తే. అయినా కూడా యేసు ప్రభు ఏమీ అభ్యంతరపడలేదు. మనకు చాలాసార్లు భయాలు ఉంటాయి. ఏంటి భయాలు? నన్నేమన్నా చేస్తారేమో, నాకేమన్నా అవమానం కలుగుతుందేమో అని మనం చాలాసార్లు వెనకడుగేస్తాం.
కానీ ప్రభు అయితే విశ్వసించని వారి ఆహ్వానాన్ని కూడా ఆయన అంగీకరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, భోజనానికి పిలిచాడు, ఆయన భోజన పంక్తిని కూర్చున్నాడు. ఆయన భోజనానికి వచ్చిన సంగతి ఊరందరికీ తెలిసింది. ఊరందరికీ ఎందుకు? యేసు ప్రభు అప్పటికే ఆ చుట్టుపక్కల ఉన్న జన సమూహంలో మధ్య బాగా ప్రాచుర్యము పొందినవాడు. ఏమంటే నిజమే కదా, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు ఒకళ్ళింటికి భోజనానికి వస్తున్నారంటే మన ఊర్లో అందరికీ తెలుస్తుంది అంటారా, తెలియదు అంటారా? తెలుస్తుంది కదా. అలాగే యేసు ప్రభు పరిసేని అంట భోజనానికి కూర్చున్నాడని ఎవరికి తెలిసింది? ఒక వ్యక్తికి తెలిసింది. వ్యక్తికి తెలిసినప్పుడు మనకు కానీ తెలిస్తే ఎమ్మెల్యే గారు భోజనానికి వచ్చండి మనం ఏం చేస్తాం? ఒక అప్లికేషన్ పట్టుకుని వెళ్తాం. ఏం అప్లికేషను? అయ్యా మా అబ్బాయికి ఉద్యోగం కావాలయ్యా, కొంచెం చూడండి అయ్యా. మనం ఆ పొజిషన్లో వెళ్ళామనుకోండి, ఇంటికి పిలిచిన వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? బా ఇప్పుడా పిలిచింది నేను అని చెప్పి తోసేస్తారా? తోసేయరా? తోసేస్తారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే పరిసయుడు భోజనానికి ఆహ్వానించాడు, యేసు ప్రభు భోజన పంక్తిని కూర్చున్నాడు. ఆ సంగతి తెలిసి ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన స్త్రీ, పేరు లేదా ఆమెకి? పేరు లేదా? పేరు లేదా? పేరుంది కానీ ఆమె పేరును కూడా డామినేట్ చేసింది ఆమె పాపం. ఏం చెప్పండి? మీకు కూడా పేర్లు ఉంటాయి, కానీ మీ పేర్లను కొన్నిసార్లు మీ శరీరాకారం డామినేట్ చేస్తుంది. మీకు పేరున్న మిమ్మల్ని కొంతమంది పొట్టోడని పిలవట్లా? పిలుస్తున్నారా లేదా? మీ పేరున్న ఆ బక్కోడని పిలవట్లా? పిలుస్తున్నారా లేదా? మాట్లాడరు ఏంటండి? మీకు పేరున్న ఆ బండోడని పిలవట్లా? పిలుస్తున్నారా లేదా? అంటే ఏంటి? మీ శరీర ఆకారము మీ పేరుని ఏం చేసింది? కొన్నిసార్లు మీ పేరుని మీ స్వభావం డామినేట్ చేస్తుంది. ఆ కోపిస్టోడిని ఇటు రమ్మను, ఆ పిసినారోడికి ఈ మాట చెప్పు. ఏం చెప్పండి? ఎవరు వాళ్ళు? ఆడి పేరు లేదా? ఉంది, కానీ పిసినారోడు ఆడి పేరు. ఆడి పేరు లేదా? సోగ్గాడా? పేరుందా లేదా? మరి ఆ పేరుని ఆ స్వభావం ఏం చేసింది? పొద్దున్న లేచి సోకులు చేసుకున్నాడు కాబట్టి ఏం పేరు పెట్టారు? సోగ్గాడంట, ఆ పిసినారంట, ఇలా ఉంటుంది కదా. అలాగే ఈమెకి పేరుంది, కానీ ఆమె పాపము ఆమె పేరును డామినేట్ చేసింది. అందుకనే ఆమె గురించి ఎలా వ్రాయబడిందంటే పాపాత్మురాలైన ఒక స్త్రీ. పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆమె ఏం చేసిందట? యేసు పరిసయ్యుని ఇంట, అసలు ఎవరింటికన్నా పోవచ్చు కానీ పరిసయ్యులింటికి అసలు పోకూడదు. వాళ్ళకు శుద్ధి ఎక్కువ. నిజమండి, పరిసయ్యులకి శుద్ధి ఎక్కువ. వాళ్ళు పరిశుద్ధులమని తాము పరిశుద్ధులమని ప్రచారం చేయించుకున్నాళ్ళు. కానీ ఎంత ధైర్యం చేసిందో ఆ ఇంటికి వెళ్ళడానికి. ఆమెకు తెలుసు పరిసయ్యుని ఇంటికి వెళితే అవమానం జరుగుతుంది, పరిసయ్యుని ఇంటికి వెళితే నెట్టివేత ఉంటుంది, త్రోసివేయబడతాను, కొట్టబడతాను. వీటి వేటికి భయపడలా. ఎందుకు భయపడలేదంటే అక్కడ యేసు ఉన్నాడు. హల్లెలూయా. యేసును కలుసుకోవడం కోసం అవమానం ఎదురైనా ఓకే, యేసును కలుసుకోవడం కోసం 4 దెబ్బలు తగిలినా ఓకే, యేసును కలుసుకోవడం కోసం ఉమ్ము వేయబడినా ఓకే. నేను ఇవన్నీ ఊహించి చెప్పడంలా. పరిసయ్యులకి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, గమనించండి, మేమే భూమి మీద పరిశుద్ధులం, మాకు మించిన పరిశుద్ధులు ఇంకొకరు లేరు. మిగతా వాళ్ళందరినీ చాలా హీనంగా చూస్తారు. సుంకరులన్నా పాపులన్నా చాలా చిన్న చూపు చూస్తారు. వాళ్ళపై దాడులకు తెగబడతారు. వాళ్ళు ముందు మాటలతో అవమానపరుస్తారు. మాటలతో గనక పక్కకు జరగకపోతే చేతలతో వాళ్ళు ఏం చేస్తారు? అవమానపరుస్తారు. ఇవన్నీ తెలుసు ఈమెకి. ఎవరికి తెలుసు? పరిశీలన. మనకు అన్ని ఊహలు ఉంటాయి కదా. ముందుకు పరిశీలనటికి వెళ్ళాను అనుకో, యేసుప్రభు ఎక్కడో లోపల భోజనాన్ని కూర్చుంటాడు, బయట వాళ్ళు నన్ను కొడతారేమో, నన్ను తరిమేస్తారేమో, వద్దులే వెళ్ళటం అనవసరం, మరోసారి కలుసుకుందాం ఎక్కడన్నా. చాలామందికి యేసు అంటే అభిమానమే. ఏం చెప్పండి? యేసు అంటే అభిమానమే. ఆయన కలుసుకోవాలని ఉంటుంది, ఆయన ఆరాధించాలని ఉంటుంది. కానీ ఇదిగో ఇప్పుడు కాదులే, ఎందుకంటే అక్కడ అందరూ ఎవరున్నారు? మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూశారు అనుకో ఏమన్నా అనుకుంటారు. ఇవాళ వేటికి కూడా, ఏ విధమైన అవమానాలకి కానీ దేనికి కూడా ఆమె బెదిరిపోకుండా అన్నిటికీ రెడీ అయ్యి వచ్చింది యేసును కలుసుకోవడానికి. మీరందరూ ఒకసారి చెప్తారు, అన్నిటికీ సిద్ధపడి. ఏంటి రెడీగా లేరు, అందుకనే వాయిస్ రావట్లా. అన్నిటికీ సిద్ధపడే యేసు ప్రభువును కలుసుకోవాలని వచ్చాను. నిజమా?
నిజమేనా? అన్నిటికీ సిద్ధపడే, అనండి, అన్నిటికీ సిద్ధపడే యేసు నా రక్షకుడని ఒప్పుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఆమె తెగువ చూడండి. యేసు పరిసయ్యుని అంట చెట్టు కింద యేసు ప్రభు ఉన్నాడంటే కలుసుకోవడం నో ప్రాబ్లం, బై పబ్లిక్ ప్లేసు, అక్కడ ఎవరేమంటారు. కానీ ఉన్నది ఎక్కడ? ఆయన పరిసయ్యుని అంట ఉన్నాడు. చాలా డేంజర్ అక్కడికి పోవటం. ఎందుకు? యేసు ప్రభు వల్ల ప్రమాదం కాదు, పరిసయ్యుని వల్ల ప్రమాదం ఉంది. తెలిసిన యేసు ప్రభుని కలుసుకోవడానికే వెళ్ళింది. హల్లెలూయా. వెళతా ఏం చేసిందట? తనతో పాటు ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన ఏమండి అసలు ఏమీ ఒక మాట కూడా యేసు ప్రభు మాట్లాడలా. ఈమెకి ఎందుకు ఏడుపు వస్తుంది? దేవుని పిల్లలు గమనించండి. ఎక్కడో ఎప్పుడో ఆ ప్రాంతంలో యేసు ప్రభు బోధ చేస్తూ సంచరిస్తూ ఉండగా ఆయన బోధ విని తాను పాపినని గ్రహించి ఆ పాప క్షమాపణ తాను పొందుకున్నది. దేవునికి స్తోత్రం. ఆయన కనికరము గల ఉపదేశమును ఆమె విన్నది. హల్లెలూయా. ఒకవేళ అలా కాదు అనుకుంటే మనకు తెలుసు కదా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపము వ్యభిచారము చేత పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు. బోధకుడా, ఏమో వ్యభిచారము చేయుచుండగా ఏమైనా మేము పట్టుకున్నాము, మరి ధర్మశాస్త్రం ప్రకారం ఏమైనా రాళ్లతో కొట్టి చంపాలి, నీవేమంటావు అనంటే ఆయన మారు మాట్లాడకుండా ఆయన ఒక్క మాట అయిన వాళ్ళతో ఒక్క మాట చెప్పి అన్నాడు. ఏమనంటే, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి అని చెప్పి నేల మీద వంగి ఏమో రాస్తున్నాడు. ఈ లోపుగా అక్కడ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చివరిగా ఆమెను, అమ్మా ఎవరు నువ్వు నీకు శిక్ష విధించలేదా అన్నాడు. లేదు ప్రభువా అన్నాడు. నేను నీకు శిక్ష విధించను, సమాధానం గల దానివై పొమ్మన్నాడు. బహుశా ఇలాంటి దృశ్యాలు ఆమె చూచుండొచ్చు. ఏమండి, నిజమేనా కాదా? ఇప్పుడు చూడండి ఒక మాట అండి. ఎవరైనా దొంగతనం చేశారు, వాళ్ళ కళ్ళ ముందే ఒక దొంగోడికి ఇంకొక దొంగోడు చిక్కుపట్టం చూశాడు. ఏంటి చెప్పండి, మాట్లాడరేంటండి? ఒక దొంగోడికి ఇంకో దొంగోడు పోలీసు వాళ్ళ చేతుల్లో చిక్కి బాగా తన్నులు తింటాం చూశాడు. వీడేం చేస్తాడు? రెండు చేయొచ్చు. అయితే జీవితంలో మరలా దొంగతనం చేయకుండా మానాలి, లేదా దొరకకుండా ఎట్ట దొంగతనం చేయాలన్నా రెండు జరుగుతాయి. అవునా? అలా కాకుండా ఇలా అనుకుందాం. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి బాగా భయంకరమైన పాపములో ఉన్న వ్యక్తి, కానీ ఆ అధికారి చేతికి పట్టబడిన వాడు క్షమించబడి విడిచిపెట్టడం చూశారనుకోండి, అవతల వ్యక్తి కూడా దేనికి ప్రేరేపించబడతాడు? దొరికిపోయి, అయ్యా నేను అటువంటి వ్యక్తినే, చెప్పండి, నేను అటువంటి వ్యక్తినే, నన్ను క్షమించు అని అడగడానికి ప్రేరణ వస్తుందంటారా, రాదంటారా? సో కారణాలు ఏమైనా, ఈమె గతంలో యేసు ప్రభువును కలుసుకుందా, లేదా కలుసుకుంటే ఎక్కడ కలుసుకుంది, ఉపదేశం వింటే ఎక్కడ విన్నది, ఇవి ఏవి మనకు వివరాలు అందుబాటులో లేవు. కానీ ఈమె యేసునద్దకు వచ్చి ఏం చేస్తుంది? ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను అని మనం చూస్తున్నాం. దేని విషయమై ఏడుస్తుంది ఈమె? చెప్పండి. ఈమె పిల్లలు ఎవరైనా చావసిద్ధమై ఉన్నారా? ఏం మాట్లాడండి. అలా అన్ని సందర్భం ఏమైనా ఉందా? పోనీ ఈమెకేమైనా కుదరని రోగం ఉందా? మాట్లాడాలి. కుదరని రోగం ఉందా? ఈమె కుటుంబంలో ఎవరైనా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆమెకి ఏడుపు ఎందుకు వచ్చినట్టు? ఆ మధ్య ఎవరో ఇలా అంటున్నారు, ఎవరో కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంటే అసలు వాడికి ఏడుపు ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. ఎందుకు వస్తుంది ఏడుపు? అంతా బాగానే ఉందిగా, ఏంటి చెప్పండి, ఏడుపు ఎందుకు వస్తున్నట్టు? అందుకే నాకు నచ్చదు. పొద్దున్న లేకపోతే ఏడిచి ప్రార్థన ఎందుకు చేయాలి? ఒక భర్త అంటున్నాడు, నా భార్యకి దానికి ఏటు పిచ్చబట్టిందండి, కావలసిన అన్నీ చేస్తున్నా, మంచి చీర కొని పెట్టా, ఏంటి ఇంట్లో ఏసీ ఉంది, పెద్ద టీవీ ఉంది, ఏం మాట్లాడరు, పెద్ద టీవీ ఉంది, పెద్ద గోడక సరిపోను టీవీ ఉంది, ఏసీ ఉంది, బయటికి వెళ్ళే పని, పాలకు వెళ్ళాల్సిన పని లేదు,
కూరగాయలు కాయలు అన్నీ నేనే చేస్తా, కానీ పొద్దున్న 5ంటికి లేచి ఏడిచి ఏడిచి ప్రార్థన చేస్తా, దానికి ఏంటో పెచ్చబట్టింది అంటున్నాడు ఒక భర్త. అవునంటారా? ఎందుకు ఏడుస్తుంది? ఈమెకి ఏమి కొదవ ఏడుస్తుంది, ఏమి అవసరమై ఏడుస్తుంది? దేవుని పిల్లలారా గమనించండి, ఈమె తన పాపము విషయమై ఏడుస్తున్నది. తన పాపములు క్షమించబడజాలనివి, కానీ క్షమించినటువంటి ఆ ప్రభువును బట్టి కృతజ్ఞతతో కన్నీళ్లు గారుస్తుంది. హల్లెలూయా! ఎందుకు వస్తున్నాయి కన్నీళ్ళు? అయోగ్యుడనైన నన్ను మనం ఖచ్చితంగా దేవుడు మనలను క్షమించినందుకు మనం కృతజ్ఞతా కన్నీళ్లు ఆయన సన్నిధిలో మనము రాల్చుదము గాక. దేవుని పిల్లలారా, ఈమె గురించి మనం ఆలోచన చేస్తే ఈమె కన్నులు ఒకనాడు పాపమును ఆహ్వానించినాయి. ఏం ఆహ్వానించి ఈమె కన్నులతో ఏం చేసింది? పాపం చేసింది. కానీ వాళ్ళ ఆ కన్నులతో కన్నీళ్లు విడుస్తూ తన పాపాలను గురించి పశ్చాత్తాపపడుతుంది. హల్లెలూయా! పౌలు భక్తుడు అదే అంటాడు, మునుపు దుర్నీతికి సాధనములుగా ఉన్న మన అవయవాలు ఇప్పుడు నీతికి సాధనములుగా మలచబడ్డాయి. ఒకప్పుడు ఈ కన్నులతో పాపం, ఒకప్పుడు ఈ నోటితో పాపం, ఒకప్పుడు ఈ చేతులతో పాపం. అయితే ఈ రోజున ఈ కన్నులు ఆత్మల రక్షణ కొరకై కన్నీళ్లు గారుస్తున్నాయి. హల్లెలూయా! ఈ కన్నులు గతకాలపు పాపములు గుర్తు తెచ్చుకున్నప్పుడు క్షమించిన ప్రభు ఏమి వెల చెల్లించకుండానే విమోచన క్రయధనమంతా ఆయనే చెల్లించినందుకు కృతజ్ఞతతో కన్నీళ్ళు వస్తున్నాయి. మీకు ఎప్పుడన్నా వచ్చినాయా కృతజ్ఞతా కన్నీళ్ళు వచ్చినాయా? ఒకవేళ రాకపోతే ఈరోజు ఒక్కసారి ఈ వాక్యం చదువుతున్నప్పుడు నిజముగా మన కన్నుల వెంట కృతజ్ఞత కన్నీరు రావాలి. హల్లెలూయా! నువ్వు నిజముగా ఆయన అనుగ్రహించినటువంటి ఆ క్షమాపణ ఎంత గొప్పదో నువ్వు తెలుసుకుంటే నువ్వు ఏడవకుండా ఉండలేవు. కుమిలి కుమిలి ఏడుస్తావు. ఏమండి, పౌలుని గురించి మనం చూస్తున్నప్పుడు ఆయన అంటాడు, నేను పాపులలో ప్రధానుడను. తన గతకాలం అయినను తన పరిచర్యకు ఆయన నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు. పూర్వము దూషకుడను, హానికరుడను, హింసకుడునైన నన్ను నమ్మకమైన వానిగా ఎంచి తన పరిచర్యకు నన్ను నియమించాడు ఆయన. హల్లెలూయా! అందుకు పౌలు ఎప్పుడు కృతజ్ఞతా కన్నీళ్లు గార్చేవాడట. హల్లెలూయా! హల్లెలూయా! కృతజ్ఞతా కన్నీళ్లు ఏవి? క్రైస్తవురాలా అని ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని పిల్లలారా గమనించండి, ఆమె అలా వచ్చి చేస్తూ ఉంటే ఆయనను పిలిచిన పరిసయ్యుడు, ఎవరు? ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనును. ఎందుకు పిలిచావు నాయన అంతకాడికి భోజనానికి? అయ్యా, ఆయన ప్రవక్త కానప్పుడు, ఆయన విషయమై నీకు విలువలేనప్పుడు నీ దృష్టిలో అసలు ఆయన ఎందుకు భోజనానికి పిలిచినట్టు? ఒకవేళ యేసు ప్రభు శిష్యుల్లో మీరు కానీ అక్కడ ఉండుంటే, ప్రభువా నువ్వు వచ్చా, నాకైతే అసలు వీళ్ళింటికి రావాలని లేదు. చెప్పండి, వీళ్ళింటికి రావాలని లేదు. వాడి మొహం చూసావు ఎట్టుందో, పిలిచిన దగ్గర నుంచి వచ్చామా తుమ ఆడుతుంది, ఆ ముఖంలో ఏమన్నా కళ ఉందా ప్రభువా అని నేను అనేవాడిని. ఎవరితో? యేసు ప్రభుతో. అందుకే నన్ను తీసుకెళ్ళా. ఆమేన్. అవును, ఒకవేళ మీరు కానీ ఉంటే అనేవాళ్ళ కాదా? యేసు ప్రభువా నాకు చిన్న డౌట్ అయ్యా, ఈడైనా మనల్ని భోజనాన్ని పిలిచినాడు ఈడైనా? ఆ ముఖమేంటి ప్రభు అట్టుంది? నన్ను కొంతమంది అడుగుతుంటారు, పాస్టర్ గారు అసలు మన ఇక్కడ ఎందుకు వచ్చినట్టు? వచ్చాం, కుర్చీ వేయలా. కొంతమంది నా ఇంటి వచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారు. ఏం చెప్పండి, మనకేం చేయలేదు, కుర్చీ వేయలా. ఆ కుర్చీ చూసారా అంత మురిగ్గా ఉందో, తుడిచారా? అసలు ఇట్లాంటప్పుడు ఎందుకండి వెళ్ళి పిలవటం మనల్ని? మన టైం వేస్ట్ కాకపోతేనో ఏం చెప్పండి. ఇవాళ పెద్ద పాస్టర్లు, వాళ్ళ అసిస్టెంట్లు, అసోసియేట్లు కనుకుంటే ఇదే స్టోరీ ఉండేది. కానీ యేసుప్రభు శిష్యులు కూడా వాళ్ళేం తక్కువ బ్యాచ్ కాదు, వాళ్ళు కూడా అదే బ్యాచ్. కానీ గమనించండి, అక్కడ జరిగిన సంభవం మీరు చూస్తే అసలు అతని ముఖంలో కళలేదు. పిలవడానికైతే పిలిచాడు. ఆయన రాగానే ఏం వచ్చింది? ఎవరో
చాలామంది అసలు ఆయన పిలవంది అందుకే. ఎందుకు? ఆయన వచ్చాడంటే రోగులందరూ వస్తారు. ఎక్కడ లేని రోగులు చెప్పరేంటండి, ఎక్కడ లేని ఊళ్ళో ఉన్న రోగులందరూ వస్తారు. కొంతమందికి ప్రార్థన పెట్టించుకోవాలంటే భయం తెలుసా? మీలో చాలామంది అందుకే ప్రార్థన పెట్టించుకోవట్లేదు అంటగా, ఇళ్లలో మానేశారంటగా బొత్తిగా. ఎందుకని? ప్రార్థన పెట్టించుకుని కానించి నలుగురు వస్తారమ్మా, ఎక్కడ వండుతాం ఎక్కడ పెడతామని. ఒకటి, అందరు వస్తారమ్మా, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ప్రార్థన అన్న తర్వాత. పాస్టర్ గారు ఒక్కళ్ళు అయితే అభ్యంతరం, నో ప్రాబ్లం. ఎందుకు? అయ్యగారు కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటాడు, కొంచెం నీట్గా ఉంటాడు, కొంచెం అయినా ఎక్కువసేపు మా పెద్ద వచ్చి తొందరగా వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళు అయితే ఏమండి ఆలోచన చేయండి, రకరకాలైనటువంటి ఆలోచనలు. ఆ రోజున యేసు ప్రభుని ఎక్కడికన్నా పిలిస్తే ఎవరు వస్తారు? ఊళ్ళో ఉన్న రోగులందరూ వస్తారు. స్టోరీ అలానే ఉంది. మరి ఒకసారి ఒకళ్ళ ఇంట్లో ఉండి ఆయన మాట్లాడుతున్నాడు, పైకి పూడిపోయింది. ఏమైంది? వాళ్ళు ఎవరో వచ్చి ఏం కూడా తీశారు? పెంకులుడు సార్. కొంతమంది ఎందుకు ప్రార్థన పెట్టించుకోరు చెప్పనా? కుండీలో గులాబీ మొక్కలు పిల్లలు, చర్చి పిల్లలు వచ్చి కోసేస్తారని. వాళ్ళ ఇంట్లో బాగా నీట్గా పెంచుకున్న లాను చెప్పండి కుండీలు పగిలిపోతాయేమో. అబో నాయన, ఆ ప్రార్థన దగ్గర నుంచి ఆ పిల్లలు వస్తారమ్మా, పాసులు పోతారమ్మా, ఏం చేస్తారమ్మా? అందుకే ప్రార్థన. పాస్టర్ గారు మీరు రండి, వచ్చి మీరేం చేద్దరు? అది కూడా పిలవట్లేదులే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రకంగా ఈ రకంగా పాస్టర్ గారు మొత్తానికి ఏదో మనసులో పెట్టుకున్నాడు అనుకుంటున్నారు మీరు. నో 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 నో. నేను ఉన్న విషయాన్ని ఉన్నది అంటే ఆ సందర్భం ఎలా ఉందో ఒకసారి చెప్తున్నాను. ఆ రోజున ఎలా ఉన్నాయి పరిస్థితులు? యేసును ఆహ్వానిస్తే పాపులు వస్తారు, యేసును ఆహ్వానిస్తే రోగులు వస్తారు. ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారు చెప్పండి? రోగాలు కుదుర్చుకుందామని. ఎందుకు వస్తారు? క్షమాపణ కోసం వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంతోషమేగా. అమ్మాయి ఎక్కడ రక్షించబడ్డావంటే ఫలానాళ్ళు ఇంటో ప్రార్థన పెట్టారు, అక్కడ అయ్యగారు వాక్యం చెప్పారు, నా ఆత్మ రక్షించబడిందండి. నీకే మెరుగ్గా? ఆ జ్ఞానం లేదు. ఏ జ్ఞానం లేదు? ఆ జ్ఞానం లేదు. ఎంతసేపటికి వాళ్ళు వచ్చి కుండీలో పూల మొక్కలు పాడైపోతాయేమో, ఏమండి వాళ్ళు వచ్చి పాసులు పోతారేమో, ఎక్కడ వండి పెడతామని చెప్పి ఈ భయంతో ప్రభువుని గణపరచలేకపోతున్నారు చాలామంది. దేవుని పిల్లలు గమనించండి, పరిసేయుడు పిలవడానికైతే పిలిచాడు, కానీ ఆయన వచ్చిన దగ్గర నుంచి అనీజీగా ఉన్నాడు. ముఖమంతా తుమతుమలాడుతుంది, అదో రకంగా ఉన్నాడు. అయితే ఆయన ముఖం చూసి మనసులో ఏముందో చెప్తాడు ఆయన ప్రవక్త. హల్లెలూయా. ఈడు లోపల అనుకుంటున్నాడు పైకన్లా. అదే అక్కడ వాక్యం చదవాలి మనం, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకును. అందుకు యేసు సీమోను, అబ్బా ఎంత స్మూత్ అండి అసలు, ఎంత స్మూత్గా. అందుకు యేసు సీమోను, నీతో ఒక మాట చెప్పవలని నేను ఉన్నానయ్యా, ఓ మాట చెప్పమంటావా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నలుగురిలో పరుగు పోద్ది కదా. ప్రేమ ఉన్నా లేకపోయినా, గౌరవం ఉన్నా లేకపోయినా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఏం ఎక్స్పర్ట్స్ అది చెప్పనా? ప్రేమ లేకపోయినా ప్రేమ నటించుట, గౌరవము లేకపోయినా నలుగురు కోసం చెప్పండి మాట్లాడరేంటి? అసలు మీరు అలాంటి పనులు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మీకు ఇబ్బంది ఏంటి? మాట్లాడండి. నలుగురు కోసం ఏం చేస్తారు? గౌరవం నటించుట, నలుగురు కోసం ప్రేమ నటించు. అసలు వీడు అదే టైపు ఎక్స్పర్ట్. మరి కాకపోతే పరిసయ్యులందరూ యేసు ప్రభువుని వ్యతిరేకిస్తారు. అసలు వీడు ఎందుకు భోజనానికి పిలిచినట్టు? ఎందుకు పిలిచావా? నువ్వు పాపులారిటీ కోసం పిలిచావా? అబ్బేబ్బే మాకు నువ్వంటే ఏం ద్వేషం లేదని షాటింగ్ పెంచుకోవడానికి పిలిచావా? ఎందుకు పిలిచావు భోజనానికి నువ్వు? అయితే దేవుని పిల్లలు గమనించండి, యేసు అంటున్నాడు, సీమోను నీతో ఒక మాట చెప్పాలని ఉందంటే, బోధకుడా, అయ్యో అతడు బోధకుడా చెప్పుమనేను. ఎంత గౌరవం, ఎంత గౌరవం. ఏమోనమ్మా పాస్టర్ గారు అలా చెప్తున్నారు, కానీ ఆయనకి అయ్యగారు అంటే ఎంత గౌరవమో, ఎంత ప్రేమో. బోధకుడా చెప్పండి, చెప్పుమనేను. అప్పుడు యేసు, మన అయ్యగారు, మన ప్రభు, మన నాథుడు, ఆయన అర్థమయ్యేటట్టు మాట్లాడడంలో ఆయనకి మించిన వాళ్ళు లేరు. ఉపమాన సహిత బోధ, ఓ చిన్న కథ చెప్తాను అన్నాడు. హల్లెలూయా. ఉపమానం స్టార్ట్ చేశాడు. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి, అంటే అప్పు ఇచ్చు ఒకనికి అంటే ఓ వడ్డీ వ్యాపారికి, ఓకేనా, మనీ ల్యాండ్, ఓకే. అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్తులు ఉన్నారయ్యా. ఒకడేమో 500 అప్పు ఉన్నాడు, మరి ఒకడు 50 దేనారాలు అప్పు ఉన్నారు. అప్పు తీర్చడానికి ఇద్దరి దగ్గర ఏమీ లేదు కనుక అతడు వారిద్దరిని క్షమించాడు. కాబట్టి
వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పమన్నాడు. భలే ఉంది కదండి, బాగుందా? మీరు కూడా వినాలందరూ. నేను ఇంకోసారి చెబుతా, చదివాము ఇంకోసారి చెబుతా. అనగనగానంట ఒక ఊర్లో ఓ అప్పులు ఇచ్చేవాడు ఉన్నాడంట. ఆయన ఎవరో చెప్పమంటున్నారు మీరు. ఆ ఊరేదో చెప్పండి పాస్టర్ గారు, బాగా అవసరంలో ఉన్నాము, పోయి తెచ్చుకుంటాం అన్నాడు చూస్తున్నారు. సరే ముందు వినండి ఫస్ట్. అనగనగా ఒక ఊరిలో ఒక అప్పులు ఇచ్చేవాడు ఉన్నాడు. అప్పులు ఇచ్చేవాడికి ఇద్దరు అప్పు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరి దగ్గర ఎన్నిసార్లు అడిగినా అప్పు తీర్చే స్థితి స్తోమత వాళ్ళ దగ్గర లేదు. అతడు వారిని బంధించి చెరసాలకు అప్పగించును అన్న లేదు స్టోరీ ఇక్కడ. ఇదెవరో మొత్తానికి మంచోడు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటే బాగుండు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకీ తీర్చలేకపోతున్నారట. తీర్చలేకపోతే అతడు ఇద్దరిని క్షమించాడంట. హల్లెలూయా. 500 అప్పు నుండి క్షమించాడు, 50 అప్పు నుండి కూడా క్షమించాడు. యేసు ప్రభు క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇద్దరిలో, ఇద్దరంటే క్షమించబడిన ఈ ఇద్దరిలో ఎవడు ఆ క్షమించిన వానిని ప్రేమిస్తాడంటే, ఎవనికి ఎక్కువగా క్షమించబడినో చెప్పండి వాడే ప్రేమిస్తాడు. జ్ఞానం లేకపోతే కదా. పరిసేడికి జ్ఞానం ఎక్కువ, పండితుడు మరి. ఖచ్చితంగా రైట్ ఆన్సర్ ఏం చెప్పండి? రైట్ ఆన్సర్. నువ్వు సరిగానే యోచించితివి, నీ బుర్ర గొప్పదే నాయనా, సరిగానే నువ్వు యోచించితివి అని చెప్పాడు. అని చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి, అప్పటిదాకా బాగుంది, శభాషమ్మా, యేసు ప్రభు క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ చెప్పపోవడం ఏంటి అని ముఖం కొంచెం వెలిగిపోయే అంతలో దెబ్బకి మాడిపోయేటట్టు యేసు ప్రభు మాట వెంట మాట అందుకున్నాడు. మోమాటము లేని బోధకుడు. అందరూ చెప్దామా, నా యేసు మోమాటము లేని బోధకుడు. భోజనానికి పిలిచాడని మేకప్ వేయలా. ఈ మధ్య పిల్లలు ఏదో మాట్లాడుకుంటున్నారు, బిస్కెట్లు వేయలేదు. ఏం చేయలేదు? భోజనానికి పిలిచాడని ఏమేయలేదు, మేకప్లు బిస్కెట్లు ఏమేయలా. వెంటనే స్ట్రైట్ అవే ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా 1 by 1 బాణాలు వస్తున్నాయి, నువ్వు నా పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె కన్నీళ్లతో నా పాదాలు. చప్పట్లు కొడి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నువ్వు ఊరకొచ్చిన నీళ్లు రా నాయన, నువ్వు కూడా కడగాల్సిన అవసరం లేక. పెద్దోళ్ళ ఇంట్లో సహజంగా అతిథులు వచ్చినప్పుడు ఇంట్లో సేవకులను పంపిస్తారు. అతిథులకి కాళ్ళకి నీళ్ళు ఇమ్మని, అవసరమైతే వాళ్ళ కాళ్ళు కడిగి తొడమని చెప్పి పంపిస్తారు. నువ్వు చేయలా, నీ ఇంట్లో పనుండి పంపించలా, నువ్వు గనుడివి, భోజనానికి మాత్రం పిలిచావు. కానీ ఏమేం చేస్తుంది? కన్నీళ్లతో నీవు నీళ్ళే ఇవ్వలా, నువ్వు నీళ్ళే ఇలా బావిలో నీళ్ళే నువ్వు ఇవ్వలా, కానీ ఈమె తన హృదయములో నుండి కలిగిన పశ్చాత్తాపమును బట్టి తన కన్నీళ్లతో నా పాదములను తడిపిందయ్యా. ఎన్ని నీళ్ళు వేస్తే పాదాలు తడుస్తాయి? ఎన్ని బొట్టులు రావాలి? ఎంత ఏడ్చిందో కదా. కన్నీళ్లతో నా పాదాలు తడిపి. ఈ వెంట్రుకలు ఒకప్పుడు ఇతరులను ఆకర్షించడానికి అలంకరణ చేసుకున్న వెంట్రుకలు. వాలు జడతో ఎంతమందిని పడగొట్టిందో ఏంటండి, వాలు జడతో ఎంతమందిని పడగొట్టిందో, ఎంతమందితో పాపం చేసిందో. ఈ రోజున ఆ కురులు, ఆ వెంట్రుకలు, ఈ రోజున ఆ వెంట్రుకలు ఒకనాడు పాపం చేయడానికి ఉపయోగపడిన వెంట్రుకలు, ఈ రోజున ఆ వెంట్రుకలతో తన పాపములకు ప్రాయశ్చిత్తం కలగడానికి కన్నీళ్లతో నా పాదాలు తడిపి తల వెంట్రుకలతో తుడుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, నీవు నూనెతో నా తల అంటలేదురా బాబు. హల్లెలూయా. ఈమె నా పాదములకు అత్తరు పూసింది. విలువ చూడండి, నీళ్లు ఖరీదు ఎక్కువ, కన్నీళ్లు ఖరీదు ఎక్కువ. లీటర్ నీళ్ళు ఎంత మినరల్ వాటర్ అయినా 20, కాదు 50 వేసుకుందాం, రౌండ్ ఫిగర్ కొట్టేద్దాం. 1 లీటర్ కన్నీళ్ళు ఏది దొరుకుతాయా? అరుదు. నీవు నీళ్ళు ఇవ్వలేదు నా పాదాలకి, కానీ ఈమె కన్నీళ్లతో తుడుస్తుంది.
నీవు నూనె ఇవ్వలా. నూనె అంటే ఎందుకు నూనె అంటే, పాలస్తీనా, మీకు సాంప్రదాయాలు తెలిస్తే కానీ వాక్యం అర్థం కాదు. పాలస్తీనా ప్రాంతంలో ఆ రోజుల్లో వాహనాలు ఏమీ లేవు, బస్సులు, కార్లు, బైకులు ఏమీ లేవు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా కాలి నడక. బాగా ఎండకి ఎండిన నేల, దుమ్ము లేస్తూ ఉంటుంది. ఏం చెప్పండి, కాస్త దూరం ప్రయాణించి వస్తే ఇంటి దగ్గర నూనె పెట్టుకొని బయలుదేరినా కొంచెం దూరం ప్రయాణం చేస్తే మళ్ళీ విరవిరలాడుతూ ఉంటుంది. కనుక పాలస్తీనాలో సాంప్రదాయం ఆ రోజుల్లో ఏంటంటే, ఎవరైనా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు కాళ్ళకు నీళ్ళు ఇవ్వడం, నెత్తికి నూనె ఇవ్వడం. ఆమేన్. మీరు అనుకుంటున్నారు దేవునికి స్తోత్రం, దేవుడు మమ్మల్ని ఆ ప్రాంతంలో పుట్టించినందుకు. నాయనో, నెలకి 1/2 కేజీ 1/2 లీటరు కొబ్బరి నూనె కొనుక్కోవడానికి మా దగ్గర డబ్బులు ఉంటాయి. వచ్చిన వాళ్ళందరికీ ఏంటి, వచ్చిన వాళ్ళందరికీ నెత్తికి ఏమి ఇవ్వాలట? కనీస మర్యాద ఏంటి? కాళ్ళకి నీళ్లు, నెత్తికి నూనె ఇవ్వాలి. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఏమన్నా పాదాలకు అత్తరు పూసింది. ఏది ఖరీదు ఎక్కువ? 1/2 లీటర్ కొబ్బరి నూనె ఖరీదు ఎక్కువ. సరే, కొబ్బరి నూనె వాళ్ళకి ఒలివ్ నూనెనేమో, అది ఎక్కువ ఖరీదు అంటారా? ఒక 1/2 లీటర్ అత్తర ఖరీదు ఎక్కువ అంటారా? అత్తరే ఎక్కువ. ఎందుకు వాడుతున్న వాళ్ళకి మరి విలువలు తెలియకుండా ఎట్టుంటాయి? సెంటు ఖరీదు ఏది ఎవరికి తెలియదు? నేను అడగకపోతే గాను మీకు తెలీదా? చెప్పండి, నూనె ఎక్కువ ఖరీదా, అత్తరు ఎక్కువ ఖరీదా? అత్తరే. ఆయన ఎంత బాగా చెప్పాడండి, నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఏమైనా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను. ఇంతగా ఆమె ఎందుకు చేసింది? విస్తారంగా ప్రేమించింది. ఎందుకు నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది ఆమె? ఇందాక స్టోరీ జ్ఞాపకం రావాలి. ఏంటి చెప్పండి? ఆమెకు ఎక్కువగా క్షమించబడింది. ఎవరికి? ఆమెకు ఎక్కువగా క్షమించబడింది. ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి నీ పాపములు క్షమించబడినవని ఆమెతో అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇక్కడ మనం ఒక సత్యం తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఉన్న మనమందరం, మానవులందరూ పాపములో ఎక్కువ తక్కువ ఉండొచ్చేమో కానీ అందరూ పాపులే. అని చెప్పండి. పాపములో అంటే ఓ రకంగా యేసుప్రభు అక్కడ ఏమి తేల్చేశాడు? అందరూ పాపులే, నీవు కూడా పాపివే. ఎవరు? పరిసయ్యుడు. కానీ ఆయన ఎలా బిల్డప్ ఇస్తున్నాడు? ఎలా చూపించుకుంటున్నాడు? తాను పరిశుద్ధుడనని అనుకుంటున్నాడు. దేవుని పిల్లలారా, మనం గ్రహించాలి. ఒక సత్యం మీతో చెప్తాను. 100కి పాస్ మార్క్ ఎంత? మనకు ప్రస్తుతం 35. 35 కాకుండా 34 వచ్చిన ఏమంటారు? అవునా? ఒకటే కమ్మా, ఫెయిలేనా? ఫెయిల్లో ఏమన్నా ఫస్ట్ ర్యాంక్ ఉంటుందా? ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ క్లాస్ ఫెయిల్. ఏం చెప్పండి? 34 వచ్చిన వాళ్ళు ఏమనాలి? ఫస్ట్ క్లాస్ ఫెయిల్. మరి 4 మార్కులు వచ్చిన వాళ్ళు ఏమనాలి? సెకండ్ క్లాస్ ఫెయిల్ కాదా? అది ఫెయిలేనా? మరి 3 వస్తే 3 వచ్చినా ఫెయిలే, 4 వచ్చినా ఫెయిలే, 0. నీకు 35కి 1 తగ్గినా ఫెయిలే, 0 వచ్చినా ఫెయిలే. మొత్తం మీద నువ్వు ఫెయిల్యూర్. అర్థమైందా? సపోజ్ అనుకుందాం, 34 మార్కులు వచ్చినోడు 4 మార్కులు వచ్చినోడు ఒకసారి కలుసుకున్నారు. ఎవరెవరు? 34 మార్కులు వచ్చినాడు 4 మార్కులు కలుసుకున్నాడు. ఈడు టెక్కు కాదు రే, 1 మార్కురా. ఏంటమ్మా, ఎంత? 1 మార్కులో పోయిందిరా. నువ్వేంట్రా అసలు చదివావా లేదా సన్నాసి అంటున్నాడు. ఎవడోడు? అది చూస్తున్న మీరు ఇప్పుడు నవ్వుతున్నారే. అట్నే ఉంటుంది మరి స్టోరీ. ప్రభువు కూడా మనల్ని చూసి ఆయన ఏమవుతున్నాడు చెప్పరేంటండి? మీకు చెప్పా, కళ్ళకు కట్టినట్టు లోకంలో జరుగుతున్న సామెత చెప్పా, సంగతి చెప్పా. 34 మార్కులు వచ్చినాడు 4 మార్కులు వచ్చినాడు కలుసుకున్నాడు. 34 వచ్చినాడు ఏమంటున్నాడు? ఇవేంట్రా బాబా, 1 మార్కు రా పోయింది నాకు. నీకు చదువు రాదేమిరా? ఎవరికి? అది చూసి మనం ఏమనుకుంటాం? ఒరే సరిపోయారులా సన్నాసులారా ఇద్దరు అంటారనరా? అంటారనరా? ఖచ్చితంగా అంటారు. అంతకంటే ఎక్కువే చేస్తారు. ఇక జాలే కానీ రండి కూర్చో చదువు అంటామా? ఆకాశమందు ఆసీనుడైన పరిశుద్ధుడు దేవాది దేవుడైన ప్రభువు ఈ భూమి మీద మనము ఒకళ్ళొకళ్ళు చూసి ఎచ్చిపోతూ ఉంటాం. అదేనండి, ఒకడు ప్రార్థన చేశాడు, పరిచయుడు సొంకరు ప్రార్థనాలయానికి వెళ్ళారంట. వీడు ప్రార్థన, సొంకరేమో వీడు ముందు ప్రార్థన మొదలుపెట్టాడు. ఎవడు?
మరి మొదలుపెట్టాడు, దేవా దశం భాగాలు ఎత్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, అది ఇది ఓ చెప్తా ఉన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత సుంకరి గుండెలు బాదుకుంటా, అయ్యో ప్రభువా, ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనా నేను యోగ్యుడిని గానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ వాక్యం ఇలా ఉంది, మీరు చూసిన తర్వాత లూకాసు వార్త 18వ అధ్యాయంలో 10-11 వచనాలు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తి, ధైర్యము చాలక, కన్నులెత్తుడికి ధైర్యం చాలక రొమ్ము కట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమంటున్నాడు. చాలండి, పాపినైనా నన్ను. కానీ పరిసెడు ఎలా ప్రార్థన చేశాడా? ఎలా ప్రార్థన చేశాడు? నేను చాలా ఇట్లాంటి కాదు. అదే ఇందాక నేను చెప్పినట్టు 34 వచ్చినాడు, 4 వచ్చిన ఎడ చూస్తాడు, అరే అరే దూరం జరగ, ఎక్కడికి దూరం జరగాల. నీకెన్ని వచ్చినాయా? 34 వచ్చినాయా? అదా నీ ఘనత, అదా నీ గొప్పతనం, అదా? దేవుని బిడ్డలారా, ఇది నేను వాక్యాధారంతోనే చెప్తున్నాను. యెషయా గ్రంథం 65వ అధ్యాయం తీయండి ఒకసారి. అక్కడ చాలా స్పష్టంగా దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. వారు ఎవరండి? వాళ్ళు వారంటే ఎవరో తెలియాలిగా, మరి మనకి వాళ్ళు ఎవరో తెలియాలి కదా. చూద్దాం, వాళ్ళు ఎవరంటే తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు. ఎవరు చెప్పండి? తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనలని ప్రజలు. చాలు, ఇంతకెవరు వాళ్ళు? ఇక్కడ వాక్యం ఎవరి గురించి ఉంది? తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గాన నడుచుకునే రకాలు, దేవునికి ఏమాత్రము లోబడనలని రకాలు, భయము లేని రకాలు. అదే అక్కడ ఉన్నమాట చెప్తున్నాను నేను. వారు భయము లేక, నా భయము లేక, నిత్యము దేవునికి కోపం రేపే రకాలు, సమాధుల్లో కూర్చుండుచు. సమాధుల్లో కూర్చోవడం అంటే నిజంగా సమాధుల్లో కూర్చోవడం కాదు, అన్నీ ఎలాంటి సావుకాళ్ళని మాట్లాడది. ఏం చెప్పండి? పాపపు పనులు. సమాధుల్లో కూర్చుండుచు, రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసం తినే రకాలు ఇల్లు. అంటే దాని అర్థం, అమ్మో వాళ్ళు పాపులని కాదు, ఏదైనా భుజించవచ్చు. ఒకవేళ మీ దేహం అనుమతిస్తే, నాకు తెలుసండి, నాగాలాండ్ ప్రాంతం వెళ్ళి అనుకోండి, వాళ్ళు కుక్క మాంసం తింటారు, నో ప్రాబ్లం, వాళ్ళు అరాయించుకుంటున్నారు, తింటున్నారు, ఇబ్బంది ఏమీ లేదు. నీ దేహము చక్కగా మంచి స్టామినా ఉండి దేనైనా జీర్ణం చేసుకో తినచ్చు. పంది మాంసం తినడం తప్పు, పాపమని కాదు ఇక్కడ వాక్యం. దాని భావం ఏంటంటే అపవిత్రమైన పనులు. పంది మాంసం తింటే నిజంగా పంది మాంసం తింటాం కాదు, వాళ్ళు నిత్యము అపవిత్రమైన కార్యాలు చేసేవారని దాని భావం. అలా అర్థం చేసుకోవాలి. రైట్. అసహ్య పాకములు వారి పాత్రల్లో ఉన్నాయి, వాళ్ళ హృదయంలో ఏమున్నాయి? అసహ్య కార్యాలు ఉన్నాయి. వారు అంటున్నారట ఏమని? ఇట్లాంటి పాపాత్ములు మా దాపునకు రావద్దు, ఎడంగా ఉండు, నీకంటే మేం పరిశుద్ధులు. అబ్బో, ఎవరికంటేనట? వీళ్ళ మాట్లాడేది. ఎవరండి వీళ్ళు? ఎవరిళ్ళు? దేవుని భయము లేని వాళ్ళు, అపవిత్రమైన కార్యాలు చేస్తున్న వాళ్ళు, లోబడనొల్లని ప్రజలు. వీళ్ళ నీతులు చెప్పేది? ఏమంటున్నారట? మా దాపునకు రావద్దు. ఏమండి ఇప్పుడు మన వాక్యంలోకి వచ్చేద్దాం. పరిసయ్యుడు ఏమంటున్నాడు? ఈమె యవతియో ఈయన ప్రవక్త అయిన ఎడల, ఆ ప్రవక్త, అక్కడ ఆ ప్రవక్త అంటే మోషే ద్వారా ఒక వాగ్దానం చేయబడి, నా వంటి ఒక ప్రవక్తను ఆయన మీలో నుండి మీ కొరకు పుట్టించును, మెస్సయ్యాను గురించిన వాగ్దానం. ఓకే, ఇప్పుడు లోకమంతా యేసే మెస్సయ్యా అని కొనియాడుతున్నారు, కానీ పరిసయ్యుడు మాత్రం నమ్మట్లా. ఈయన ఆ ప్రవక్త అయినడలా ఈమె యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండనని మా దాపునకు రావద్దన్నట్టు చూస్తున్నాడండి. దేవుని పిల్లలారా, ఒక విషయం, అప్పులలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు. అందరూ అనండి ఒకసారి. కానీ అందరూ దేవునికి అప్పున్నోళ్ళే. అందరూ అనండి ఒకసారి. అప్పులలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు, కానీ అందరూ దేవునికి అప్పున్నవారే. లేనిపోయింది అంటగడుతున్నాడు పాస్టర్ గారు. చర్చికి ఆదివారం పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం, కాసేపు ఆరాధన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, చర్చికి పోతే మాకు పాపాలు అంటగడతాడా? దానికి ఎంత ధైర్యం ఉండాలి? మాకు అప్పులు అంటగడతాడా? జీవితంలో ఎవరి దగ్గర ఎప్పుడు అప్పు చేయలే, నిప్పులాగా బ్రతికిన జీవితం నాది. ఓహో, ఏంటట? నిప్పులాగా బ్రతికాను, రూపాయి అప్పు చేయలేదు, నన్ను అప్పు చేశారంటారా?
నన్ను పాపాత్ముడును పాపాత్మురాలు అంటారా? ఎంత ధైర్యం ఉండాలి ఆ పాస్టర్కి. నాకు ధైర్యం లేదులే, కానీ నన్ను నడిపిస్తున్న నా ప్రభువుకు ధైర్యం ఉంది. హల్లెలూయా. ఆయన మోమాటము లేని బోధకుడు, ఆయన మోమాటము లేనివాడు. నేనైతే అంగీకరించేస్తున్నా, సరెండర్ అయిపోతున్నా. ఫస్ట్ నేనే సరెండర్ అవుతున్నా. ప్రభువా నేను ఒక్కోసారి అనుకోవచ్చు, సంఘములో విశ్వాసులని మీ అందరికంటే అధిక సమయం ప్రార్థన, అధిక సమయం వాక్య ధ్యానం, పొద్దున లేస్తే బైబిల్, ఈ పాపాత్ములు వారానికి ఒక్కసారి బైబిల్ పట్టుకొస్తారు అని మీ గురించి నేను అనుకోవచ్చు. కానీ ఆకాశమందు ఆశీనుడైన ప్రభు అంటున్నాడు, కుమారుడా అది నీకు తగదు నాన్న, అది నీకు తగదయ్యా. అప్పులలో హెచ్చు తగ్గులున్నాయి, కానీ అందరూ ఆయనకు రుణస్థులమే. పాపము అప్పు మీకు అర్థం కావట్లా. పాపం అంటారు, అప్పు అంటారు. అప్పు పాపమా? పాపం అప్పుతో ఎందుకు పోల్చబడింది చెప్తాను వినండి. మీరు మీ అబ్బాయికి ఒక వయసు వచ్చిన తర్వాత అబ్బాయి బాగా చదువుకుంటాడని ఏం చేస్తాడని, అయ్యో ఉంటాయి అంట లెక్కలు, మామూలు దొరకవంట. ఏదైనా పుస్తకం చదువుకోవాలంటే ఈ మధ్య అన్నీ ఏం కావాలంట. ఆ మధ్య ఒక తల్లి అంటుంది, పాస్టర్ గారు మా అబ్బాయికి నేను ఫోన్ కొనిపించాను పాస్టర్ గారు. ఎందుకమ్మా అప్పు చేసేలా ఫోన్ కొన్నావు తల్లి అంటే, ఏం చెప్పంటారు పాస్టర్ గారు, ఆ టీచర్లు లెక్చరర్లు నోట్సులన్నీ ఫోనుల్లో పంపిస్తున్నారంటండి. ఎందులో పంపిస్తున్నారు? ఫోనుల్లో పంపిస్తున్నారట. అందుకని ఏం చేశాను, సంతోషం మంచి, నీ ఉద్దేశం మంచిదే. ఒకవేళ ఆ పిల్లవాడు దాని కొరకు చక్కగా ఉపయోగించుకొని చదువుకున్నాడు అనుకోండి, రైట్. ఏం చెప్పండి, అందరూ అనండి, రైట్ అనండి, రైట్. నువ్వు కొనిచ్చిందేమో నోట్సులు చదువుకుంటాడని, సినిమాలు చుట్టానికి కాదుగా, పాప పనులు చేయడానికి కాదుగా, రమ్మీలు గమ్మీలు అట్టానికి కాదుగా. ఏం చెప్పండి, కాదుగా. దాని కొరకు వాడుతుంటే వాడు పాపం చేసినట్టా కాదా? అప్పు ఉన్నట్టేనా? గమనించండి అదేంటి. అలాగే ఇప్పుడు దేవుడు మన దేహములను ఓకే, మన శరీర అవయవములను ఏ ఉద్దేశముతోనైతే ఆయన మనకు అనుగ్రహించాడో వాటి కొరకు గాక మరి వేరే వాటి కొరకు కనుక మనం ఉపయోగిస్తే మనం ఆయనకు రుణం ఉన్నట్టే. మనము దండనకు పాత్రులం. మనం దేనికి పాత్రులం? దండనకు పాత్రులం. ఆ రకంగా చెప్పండి, పాపము ఎటువంటిది? అప్పు వంటిది. మనము దేవునికి అప్పు ఉన్న వాళ్ళం అవుతాం పాపము చేస్తే. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో అసలు దేవుని రాజ్యం ఎలా ఉంటుందో ప్రభు చక్కగా వివరించారు. 18వ అధ్యాయం 23వ వచనం, కావున పరలోక రాజ్యం తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన, ఆమేన్, ఒక రోజు వస్తుందట. పరలోక రాజ్యం ఎలా ఉంటుందంట చెప్పండి, తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉంది. లెక్కలు చూస్తాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది చెప్పండి? ఇక్కడ ఏమర్థమవుతుంది వాక్యాన్ని బట్టి? దేవుడు లెక్కలు చూస్తాడు. మీకేదో అప్పగించలేదా? ఏం మాట్లాడట్లా. మీకేమన్నా ఇచ్చాడేమో పాస్టర్ గారు, మాకేం అప్పగించలేదు అంటున్నాడు. నీకు కళ్ళు ఇచ్చాడా దేవుడు? చెవులు ఇచ్చాడా దేవుడు? నోరు ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడా? ఎందుకు ఇచ్చాడు? పర్లేదు, నార్మల్గా మాట్లాడితే నోరేమో తినడానికి ఇచ్చాడు, మాట్లాడడానికి ఇచ్చాడు. కళ్ళేమో చూడడానికి ఇచ్చాడు, ఎంజాయ్ చేయడానికి ఇచ్చాడు. చెవులు ఇల్లు మాట్లాడుకునేవి వినడానికి ఇచ్చాడు. ఇది నార్మల్గా మనకు తెలిసింది. కానీ దేవుని పిల్లలారు గమనించండి, ఈ రోజున మన కన్నులు పవిత్రమైన కార్యముల కొరకు, దైవ దర్శనములు చూచుట కొరకు, ఆమేన్, కనికరం, ఎదుటివారు బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనికరముతో చూసి చెల్లించేటందుకు ఉపయోగపడాలి. అందుకొరకు కాకుండా పాపం చేయడానికి ఉపయోగించామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? లెక్క. నీ కళ్ళు ఇచ్చినందుకు అప్పుడప్పుడు అంటాం కదండి, ఎవరన్నా అరే నీ కళ్ళు ఉన్నాయా లేవరా? ఆ తల్లి ఆ రకంగా జ్వరాన పడి మంచాన పడి ఆ రకం కొట్టుకుంటుంటే, రే గుడ్డడా కనబడుతుందా లేదా? తల్లిని చూడరా, రోడ్లమ్మడి తిరుగుతావు అని ఏమంటారు మీరు? ఏదో చెప్తారుగా. ఏం చెప్తారు? బుద్ధులు, నీతులు చెప్తారు కదా. అంటే వాడికి కళ్ళు ఉన్నాయి, కానీ ఆ కళ్ళు దేని కొరకు ఉపయోగపడాలా? బాధలో ఉన్న తన ఇంటి వారునో తన పొరుగు వారినో చూడలేకపోతున్నాయి ఆ కళ్ళు. అంటే పర్పస్ ఏంటి?
దేవుడు మనకు కళ్ళు ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి? అనాథలు, దిక్కులేని వారు, పేదవారు, గాయముల పై ఇబ్బందుల్లో ఉన్నవారిని కళ్ళు ఏం చేయగలగాలి? చూడాలి. మనకు ఆ కళ్ళు కావాలి. అందరూ అడగడు, యేసయ్యా నాకు బాధలో ఉన్న వాళ్ళని బాధలో ఉన్నవారిని చూచే కళ్ళు అయ్యా. ఎప్పటిదాకా ఓపిక లేదులే మీకు. బంగారం వేసుకున్న వాళ్ళ కళ్ళు వాళ్ళంక చూస్తున్నాను అయ్యా నేను. ఎవరన్నా కాస్త మంచి బట్టలు కట్టుకుని వచ్చారంటే సరే కళ్ళు తిప్పుకోలేం. అస్సలు పక్కకి తిరగమన్నా సరే ఇటు జురు అంటే అసలు ఏంటి ఎంత బంగారం ఎంత ఉంటుంది అంటావు? ఎంత ఉంటుంది సుమారుగా? నువ్వు కొంటావా? ఎందుకు? నీకు అనవసరం కదా. లేదు, కాస్త ఎవరన్నా మంచిగా అందంగా అలంకరించుకున్నారు, రూపాన్ని మంచిగా ఉన్నారు, కళ్ళు చూడకుండా ఉండలేవు. ఎవరిని? అందాన్ని చూడకుండా ఉండలేవు, చెప్పరు. బంగారాన్ని చూడకుండా ఉండలేవు. కానీ నీ కళ్ళు ఏం చూడాలి? బాగానే అడిగారు దేవుణ్ణి. ఏమని అడిగారు? యేసయ్యా నాకు బాధలో ఉన్న వాళ్ళని చూసే కళ్ళు ఇవ్వయ్యా, బాధలు తీర్చే నిన్ను చూసే కళ్ళు అయ్యా. అవి కావాలి మనకి. హల్లెలూయా. వాటి కొరకు కాకుండా పుట్టింది మొదలు కొంతమంది కళ్ళు ఉంటాయి. ఎవరన్నా ఏమైనా తింటంటే ఏ కాస్తలా తిరగం, అమ్మో ఆ సూపు అట్టనే పోద్ది. అవునంటారా? అవునా కాదా? దేవుని పిల్లలారా, ఆకలితో ఉన్నవారి కళ్ళు, వాళ్ళని మన కళ్ళు చూడాలి. సమృద్ధిగా తింటున్న వాళ్ళకి అట్టనే చూడటం కాదు. హల్లెలూయా. మరి దేని కొరకు ఆయన కళ్ళు ఇచ్చాడో దాని కొరకు నువ్వు ఉపయోగించకుండా చేస్తే నీ దగ్గర లెక్కపుచ్చుకుంటాడు కదా దేవుడు. నేను ఒకటే చెప్పా, అలా చెప్పుకుండా పోతే సాయంత్రం దాకా చెప్పగలను మీకు. ఈ రకంగా దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నీకు ఇచ్చిన జీవితం, దేవుడు నీకు ఇచ్చిన ఈ దేహ అవయవాలు నువ్వు దేని కొరకు ఉపయోగిస్తున్నావు ఆయన లెక్కపుచ్చుకుంటాడు, లెక్కలు తేలుస్తాడు. మరి ఏ రకంగా నువ్వు ఆయన అడిగితే నువ్వు లెక్క చెప్పగలవు, తీర్చగలవు? నువ్వు తీర్చలేకపోతే నువ్వు అప్పు ఉన్నట్టా కాదా? ఉన్నట్టా కాదా? ఉన్నట్లే. తీర్చావా? అప్పుడప్పుడు అంటారు కదా, తల్లి రుణం తీర్చుకున్నాడు అంటారు కొంతమందిని. నన్ను అన్నారు కొంతమంది, అయ్యా అమ్మ రుణం తీర్చుకున్నావు నువ్వు అని. ఎందుకు అంటున్నారు అంటే, ఆ తల్లికి సేవ చేసావు కదా. నేనైతే అనుకోవటం లేదు, అది ఎప్పటికీ తీరని రుణమే. ఇంకా చెప్పాలంటే ఆ ప్రభువు, హల్లెలూయా, ఆ ప్రభువు రుణం నేను ఎప్పటికీ తీర్చలేను. తన దాసుల యొద్ద లెక్క పుచ్చుకొన చూచిన ఒక రాజును పోలి ఉందన్నాడు ఆయన. ఈరోజు మరి జాగ్రత్త, ఆయన మన దగ్గర లెక్క పుచ్చుకుంటే జవాబు ఉందా మన దగ్గర? ఆలోచన చేద్దాం. ప్రభు చాలా చక్కగా ఆయన చెప్పారు ఏంటంటే, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడినవని ఆమెతో అనను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని, ఇంకా చాలామంది ఉన్నారు, భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడు? ఏమండి, పిలిచినోడు గౌరవం లేదు. ఏమండి, తనతో పాటు భోజన పంక్తిని కూర్చున్నవారు ఎవరు కూర్చొని ఉంటారు? నాకు తెలిసి పరిచయలే కూర్చొని ఉంటారు. ఎవరు కూర్చొని ఉంటారు? మరి పరిచయనుడికి పరిచయలు వస్తారు కదా, వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి? నేను వాక్యమంతా చదివితే నాకు మాట కనిపించలేదండి. అంతటా యేసు భోజనము చేసి అక్కడ నుండి వెళ్ళాను అని మాట కనిపించలా. నాకు చాలా బాధేసింది. ఏంటి చెప్పండి? భోజనానికి పిలిచాడు, పంక్తిని కూర్చోమన్నాడు, వడ్డించాడో లేదో, లేదా ఒకవేళ వడ్డించిన ఆయన భోజనం చేశాడో లేదో, చేయకుండానే వెళ్ళాడేమో నేను ఊహిస్తున్నాను. దేవుని పిల్లలు గమనించండి. అనుకొనసాగిరి. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. పిలిచిందొకరు, పొందుకున్నది మరొకరు. అందరనండి, పిలిచిందొకరు, పొందుకున్నది మరొకరు. సంఘంలో విశ్వాసులు కొంతమంది చెప్తూ ఉంటారు, ఫలానా వాళ్ళని ఈ చర్చి పరిచయం చేశారట, వాళ్ళు ఇప్పుడు లేరు. పిలిచింది ఒకరు, పొందుకుంటున్నది మరొకరు. దేవుని బిడ్డ, ఈ రోజున మనందరి జీవితాలు ఏమండి, పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఆమె పాపాత్మురాలు కానీ క్షమించబడిన పాపి. ఆమె ఎవరు చెప్పండి? ఈ లోకములో రెండు కేటగిరీలు ఉన్నాయి. ఒకటి తాము పాపులమని అంగీకరించని గుంపు అయితే,
రెండవది తాము పాపులమని అంగీకరించి క్షమాపణ పొందుకున్నటువంటి గుంపు. హల్లెలూయా. ఏమేం చేస్తుంది? తను పాపినని అంగీకరించింది, పశ్చాత్తాపపడుతూ కన్నీళ్లు కారుస్తూ ఏమండి ఆయన పాదములను కన్నీటితో తడిపి తల వెంట్రుకలు. కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఈమె మగ్దలేనే మరి అని. కాదు. ఎందుకంటే ఇదే ప్రక్కన ఉన్న 8వ అధ్యాయంలో 2వ వచనం చదివితే 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియా. ఎవరు? మగ్దలేనే మరి గురించి వ్రాయబడింది. ఎక్కడ వ్రాయబడినా ఆమె గురించి చెప్పబడింది. పాపాత్మ. కొంతమంది లేనిపోని ఊహించుకుంటారు. మగ్దలేనే మరి అనగానే పాపాత్మురాలు అనుకుంటారు. నో. ఆమెకు 7 దయ్యాలు పట్టినాయి, ఆ దయ్యములు వదిలిపోయినాయి ఆమెకు, అంతవరకే. సువార్తల్లో అదే రికార్డు చేయబడింది. ఈమె వేరు. ఎవరో? ఈ పాపాత్మురైన ఒక స్త్రీ. అయితే ఒక విషయం మీరు గమనించాలి. మగ్దలేనే మరియ గురించి కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఆమె కూడా ప్రభువుకి ఎంతో కృతజ్ఞత చెల్లించింది. హల్లెలూయా. ఎప్పుడు వెంటంటే ఉండేది. కొంతమంది దాని గురించి అపార్థం చేసుకుంటూ వ్యర్థమైన మాటలు మాట్లాడారు. డావెన్సీ కూడా అవన్నీ దీనికి సంబంధించినయే. ఏంటంట? ఎవరు లేనంత క్లోజ్నెస్. ఎవరు? మగ్దలేనే మరియ ప్రభువుతో అంత క్లోజ్ ఏంటి అంటే దానికి గల కారణం ఆమె విస్తారమైన పాపములు, లేకపోతే ఆమె భయంకరమైన జీవితం. దయ్యములు ఒక దయ్యం పడితేనే కష్టం, 7 దయ్యాలు పడితే ఆమె జీవితం ఎట్టుందో మరి. ఆమె ఆ విడుదల పొందింది కాబట్టి, భయంకరమైన పరిస్థితి విడుదల పొందింది కనుక ఆయనను విడవకుండా ఆయన వెంబడించింది. చూడండి, మిగతా అపోస్తలుల కంటే పౌలెందుకు అంత అగ్రెసివ్గా ప్రభు కొరకు పనిచేశాడో తెలుసా? నేను అంటాను, మార్కులు వేయట్లేదు కానీ మిగతా వాళ్ళందరికంటే కూడా పౌలుకి ఎక్కువ కృతజ్ఞత ఉంది. ఎవరి పట్ల? మీకు ఎట్ట తెలుసు అంటారా? మిగతా వాళ్ళేమో మేము యేసుతో ఉన్నాము అనే కొద్దిపాటు ఎక్కడో కొంత ఉంది. ఈయనకుంటుంది, నేను ఆయన్ని వెంట తిరిగే భాగ్యం నాకు దక్కల ఆయనతో. కానీ నన్ను ఏం చేశాడు ఆయన? అర్హత. అందుకనే కృపను గురించి మాట్లాడింది పౌలే ఎక్కువగా. దేవుని కృపను గురించి ఎక్కువగా ఎవరు మాట్లాడారు? పౌలు గారు మాట్లాడి. ఎందుకు అంతగా దేవునికి కృతజ్ఞత చెల్లించాడు? ఆయన కోసం ప్రాణం పెట్టడానికని ఎందుకు రెడీ అయ్యాడంటే, ఇందాక మనం యేసు ప్రభు చెప్పిన మాట, ఎవనికి ఎక్కువగా క్షమించబడెనో వారు ఎక్కువగా ప్రేమించరు. ఈ రోజున మరి మీ అందరికీ తక్కువగా క్షమించాడని నేను అనుకుంటున్నాను. మీరు అంత రుణస్థులు కాదు. మీకు అందరికి ఏదో కొద్దిగా ఉంది. అందుకనే ప్రార్థన పెద్దగా చేయబుద్ధి కాదు. మనం ఏం చేసాం? కొంతమంది ప్రార్థన నడవదు అసలు. రాదు. ఎందుకు? ఏముందా, మనం అంత పొద్దున్న లేసి మనం ఎవరినేమన్నా, నేను ఏమన్నా అన్నానా? అంత బాగానే ఉన్నాను. ఏం చేస్తాం? వాళ్ళంటే పాపాత్ములు. ఎవరాళ్ళు? ఆ పాపాత్మరాలు పొద్దున్నే లేచి అని ఏడుతూ ప్రార్థన చేస్తుంది అని చెప్పాను. నో. దేవుని బిడ్డ, ఈ రోజున మనం ఎంతగా ఆయన సమీపంగా వస్తామో మనం అంత పాపి అని మనకు అర్థమవుద్ది. యెషయా అప్పటి వరకు ప్రవచనాలు చెప్తా ఉన్నాడు, తాను గొప్పవాడిని అనుకున్నాడు. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన ప్రభువును చూచిన తర్వాత, అయ్యో, ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, ఓ వాంట్ మీ, అయ్యో నాకు శ్రమ. అంటే ఎప్పుడు వస్తుంది ఆక్రందన అంటే, తన పాపము యొక్క, అపవిత్రత యొక్క భయంకరత్వాన్ని, నీచత్వాన్ని గ్రహించినప్పుడు ఆ మాట వస్తుంది. నీవు పరిశుద్ధుడైన దేవునికి ఎంత సమీపంగా వస్తే నీవు అంతగా పాపివని గ్రహిస్తావు, ఒప్పుకుని విడిచిపెడతావు, ఆయన క్షమాపణను, ఆయన కృపను పొందుకుంటావు. ఏమండి, పిలిచింది ఒకరు, పొందుకున్నది మరి ఒకరు. నేను అంటాను, మీరు ఒకవేళ పిలిచే వరుసలో ఉండాలంటే ఉండండి మీరంతా. నేనైతే మాత్రం అదిగో ఆమెతో కూడా గుర్తింపబడాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. పొందుకోన్న వరుసలో నేను ఉండాలి. నన్ను క్షమించాడు ప్రభు, మనల్ని క్షమించాడు ప్రభు. మనం ఎంతగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ కన్నుల వెంట కృతజ్ఞత కన్నీళ్ళు ఎప్పుడైనా వచ్చాయా? అయితే గీతే మనకు వచ్చే కన్నీళ్ళు ఒకటే, మన రోగాలను బట్టి కన్నీళ్ళు, మనకున్న ఆర్థిక సమస్యలను బట్టి కన్నీళ్ళు, ఇంకా దేన్ని బట్టి కన్నీళ్ళు. కానీ ఎప్పుడైనా నీవు ఎంతగా క్షమించబడితివో, నీవెంతగా ప్రభువు చేత ప్రేమించబడితివో నీకు జ్ఞాపకానికి వస్తే, నిజముగా నీవు గుర్తిస్తే కన్నీళ్ళు రాక మానవు. అవి ఆగక ఏరులై ప్రవహించేటంతగా నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావు.
తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మిక్కిలి ప్రేమ, కృప, కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఈ రోజున మిమ్మల్ని భోజనానికి ఆహ్వానించిన పరిసయ్యుని ఇంట జరిగిన సందర్భాన్ని మా ముందుకు తీసుకుని వచ్చి మాతో మాట్లాడారు. యేసయ్యా, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మీరు ఆ ఇంట ఉన్నారని, ఆ ఇంటికి సమీపంగా వస్తే అవమానం ఎదురవుతుందని తెలిసినా, కొట్టబడతానని తెలిసినా, దాడి జరుగుతుందని తెలిసినా, ఎంతటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధపడే మిమ్మును కలవాలని వచ్చిన పాపాత్మురాలుగా పిలువబడింది. కానీ అలా మాట్లాడటానికి కూడా ప్రభువా, దేవా మేము సరిపోము. దేవా, ఆమె క్షమించబడినది, ఆమె రక్షించబడినది. దేవా, నిజమే, ఆ వాక్య భాగం చదువుతూ ఉన్నప్పుడు పాపాత్మురాలైన ఒక స్త్రీ అంటూ మేము చదివాము. కానీ ముగింపునకు వచ్చేసరికి ఆమె రక్షణ పొందిన స్త్రీగా, సమాధానము పొంది మీ యొద్ద నుండి బయలువెడలిన స్త్రీగా మేము చూస్తున్నాం. అవును ప్రభువా, పాపాత్ములముగా మీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు మా పాపముల విషయమై కన్నీరు గార్చి మా పాపములను ఒప్పుకొనినప్పుడు మా పాపములను క్షమించి మాకు రక్షణనిచ్చి సమాధానాన్ని ఇచ్చి మాకు విలువనిచ్చే దేవుడవని ఈ రోజున మాతో మాట్లాడారయ్యా. అయ్యా, మిమ్మల్ని భోజనానికి ఆహ్వానించాడు. మరి గుర్తింపు కోసం ఆహ్వానించాడో దేవా, మరి దేని కొరకు ఆహ్వానించాడో మాకు తెలియదు. కానీ పిలిచిన వాడు ఏమీ పొందుకోలేకపోయాడు. కానీ ప్రభువా, ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మిమ్మను కలవడానికి, మిమ్మను కలిసి తన కృతజ్ఞతలు తెలపడానికి, అయా తన పాపములకు ప్రాయశ్చిత్తం గావించుకోవడానికి నిన్ను సమీపించిన ఆమె మాత్రం దేవా రక్షణ పొందుకున్నది, సమాధానము పొందుకున్నది. అటువంటి వరుసలో నేను ఉండాలని, మేము ఉండాలని కోరుకుంటున్నాం. ప్రభువా, తరచుగా మేము మా ఇంటి వారితోనూ, మా ఇరుగు పొరుగు వారితోనూ, సంఘములో తోటి విశ్వాసులతోనూ పోల్చుకుంటూ వారికంటే నేను చాలా ప్రార్థనాపరుడనని, వారికంటే నేను చాలా పరిశుద్ధురాలనని ఇలా మేము భావిస్తూ ఉంటాము నాయన. కానీ ఈ రోజున మీరు మాతో చెప్పారు, దేవా, అప్పులలో పాపములలో హెచ్చు తగ్గులు ఉండవచ్చునేమో, కానీ అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారన్న సత్యాన్ని మరొకసారి చూపించారు. కనుక మరి వేరెవరితో పోల్చుకొని మేము అదుకులమనే భావన మాలో నుండి తొలగించి, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, దీనులమై మీ సన్నిధిలో ప్రణమిల్లే భాగ్యం మా అందరికీ దయచేయి. దేవా, ఆ స్త్రీ పొందుకున్నట్టుగా రక్షణను, సమాధానాన్ని, రక్షణానందాన్ని పొందుకుని ప్రభువా నిత్యము నిన్ను గురించి స్తుతిగానము చేసే కృపా భాగ్యం మందరికీ ప్రసాదించుమని నజరేయుడగు యేసు నామమున ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.